జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు నుంచి ఖగోళంలో ఒక ప్రత్యేక అంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేక అంశము దేవగురువు అయిన బృహస్పతి ఆయన బంగారు పాదాన్ని తన ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. కర్కాటక రాశిలో ఆయన సంచారం సంవత్సరం పాటు ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఆయన తదుపరి సింహరాశిలోకి ఆయన అడుగు పెడతాడు. ఈ సంవత్సరము గురు భగవానుడు డిసెంబర్ నెలలో అతిచారంలోకి వెళ్తాడు. అతిచారం అంటే సింహరాశిలోకి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. అంటే ఈ సంవత్సరం మనం మొత్తంగా చూసుకుంటే కనుక గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం, మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ మనము అప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఆ డిసెంబర్ నెలలో అప్పుడు మళ్ళీ దాని గురించి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది మళ్ళీ చేస్తాను. ఓవరాల్గా అసలు గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉండడము, తన ఉచ్చ రాశి, అన్ని రాశుల్లోకి ఆయనకి స్పెషల్ రాశులు కొన్ని ఉంటాయి, 3 ఉన్నాయి. అందులో ఆయన స్వక్షేత్రాలను మినహాయిస్తే ఇంకా స్పెషల్ రాశి, ఇంకా ఆయన ప్రత్యేకమైన రాశి ఉచ్చ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు గురు భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. మళ్ళీ మనకి ఇలాంటి గ్రహస్థితి రావాలంటే, అంటే మళ్ళీ మనకి గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావాలంటే, ఒకసారి కర్కాటక రాశిలో ఆయన సంచారం ముగించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది. ఈసారి చాలా విశేషాలతో కూడుకొని ఉంది కర్కాటక రాశిలో గురు భగవానుడు సంచారము. అందులో ఇంకొకటి ఏంటంటే శనేశ్వరుడు, శని మహారాజు మీనరాశిలో ఉండడము. మీనరాశి ఆయన స్వక్షేత్రము. ఇప్పుడు రేవతి నక్షత్రంలో శని భగవానుడు సంచారం సాగుతూ ఉంది. 9వ దృష్టితో ఆయన మీనరాశిని చూడడము, ఇదొక స్పెషల్ అంశము. కాలపురుషుడు కుండలిలో వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టారు. సో ఈ వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టడము, ఆయన స్వరాశి అవ్వడము, అందులో ఉచ్చరాశిలో ఉండి చూడడము, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలగజేస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి కొంచెం వాటిని అందుకోవడంలో కొంచెం వారు ప్రయత్నం వారు చేయాల్సి ఉంటుంది. అవేంటో మనం చూద్దాము. ఇప్పుడు మొత్తంగా అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 రాశుల వాళ్ళకి గురు భగవానుడు ఆయన ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉంటూ కాలపురుషుడు కుండలిలో నుంచి చతుర్థ స్థానంలో ఉంటూ ఆయన ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తారో చూద్దాము. మనము శ్రీరామచంద్రమూర్తి జన్మజాతకం తీసుకుంటే ఆయన పుట్టినప్పుడు గురు భగవానుడు బృహస్పతి ఆయన ఉచ్చ రాశిలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన జన్మజాతకం చూసుకుంటే ఆయన జన్మజాతకంలో కూడా గురు భగవానుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, అంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. అలా ఇప్పుడు అందరికీ కూడా, అంటే మనందరికీ కూడా ఉచ్చ రాశిలో ఆయన ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు అదృష్టవంతులు, వాళ్ళు పుట్టినప్పుడే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు. అలా ఇప్పుడు మీరు ఎవరైనా ఉంటే కనుక మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి, అంటే ఎక్కువ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అలా లేకపోయినా కూడా కాలపురుషుడు కుండలిలో ఆయన కర్కాటక రాశిలో సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఈ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 ప్రతి ఒక్క రాశికి విడివిడిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు గురు భగవానుడు ఉచ్చ రాశిలో ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని మనం తెలుసుకోవడానికి ముందుగా కొన్ని ప్రత్యేక మీ జన్మ కుండలిలో కనుక గురు భగవానుడు మీరు పుట్టినప్పుడు కర్కాటక రాశిలో ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఎవరికైనా గురు భగవానుడు మకర రాశిలో ఉంటే, అంటే మకర రాశి ఆయన నీచక్షేత్రం, ఇప్పుడు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అసలు మామూలుగా అయితే మకర రాశి ఆయన నీచ రాశి కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ సమసప్తకాలు అవుతాయి. ఆయన నీచ రాశిలో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ గోచార గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సో సమసప్తక స్థితి ఇరుగురు వర్యులకి కూడా చాలా మంచి ఫలితాలని కలగజేస్తుంది. అలాగే కర్కాటక రాశిలో ఉంటే ఇది చాలా మంచిది, ఎందుకంటే జన్మగురుడు మీద గోచార గురుడు సంచారము, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎవరికైనా వృశ్చిక రాశిలో గురు భగవానుడు ఉంటే ఆయన 5వ దృష్టితో చూస్తూ ఉంటారు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. మీన రాశిలో ఎవరికైనా ఉంటే
మీనరాశిలో ఉంటే గురు భగవానుడు, అది కూడా చాలా స్పెషల్ ట్రాన్సిట్గా మీకు ఇంకా అంటే కొంతమందికి ఎక్స్ట్రా ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఎవరెవరు అనేది ఈ స్థితిలో కనుక ఉంటే, అంటే గురు భగవానుడు మీ జన్మ జాతకంలో కర్కాటక రాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న, మకర రాశిలో ఉన్న, మీన రాశిలో ఉంటే ఇంకా ఇది మీకు చాలా స్పెషల్ గోచారం అని చాలా స్పెషల్ గోచారం, ఎక్కువ మంచి రెట్టింపు మంచి ఫలితాలను ఇస్తుంది. అందున ప్రత్యేకించి మకర రాశిలో గురు భగవానుడు ఎవరికైనా ఉంటే మీరు పుట్టడమే, అంటే ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ కనుక మీకు మంగళతోటి కూడి గురు భగవానుడు ఉంటే కనుక అప్పుడు గురు భగవానుడు ఆయనకు ఉచ్చస్థానం, మంగళకి ఈయన నీచస్థానం కాబట్టి ఈయనకి నీచ భంగం అయిపోతుంది. అప్పుడు మీకు ఇది అంటే ఇది మీకు నీచులో ఉన్నట్టు కౌంట్ కాదు. ఇంకా ఒకవేళ అలా ఉంటే ఇంకా మంచిది. అలా ఎవరికైనా ఉంటే కనుక మంగళ్ జూపిటర్ కనుక మకర రాశిలో ఉంటే ఈ ట్రాన్సిట్ చాలా బాగా ఉంటుంది. అలా లేదు ఉత్తగా జూపిటరే ఉన్నారు అనుకోండి, ఉత్తగా గురు భగవానుడే ఉన్నాడు అనుకోండి మకర రాశిలో, ఇంకే ప్లానెట్స్ ఉన్నా కౌంట్లోకి రాదు. మంగళ ఉంటేనే ఆయనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. ఒకవేళ జూపిటర్ రెట్రోగ్రేషన్లో ఉన్నా కూడా ఆయన ఉచ్చ స్థానంలోనే ఉన్నట్టు కన్సిడర్ అవుతుంది మకర రాశిలో. అసలు మామూలుగా ఇదంతా లేకుండా జూపిటర్ కనుక గురు భగవానుడు కనుక మకర రాశిలో ఉంటే ఇది ఇంకా స్పెషల్ ట్రాన్సిట్ అవుతుంది. మీరు మీ జన్మ జాతకంలో కనుక గురు భగవానుడు మకర రాశిలో ఉంటే మీరు గురుబలం లేకుండా పుట్టారు కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ వచ్చే 12 సంవత్సరాల వరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఈ సంవత్సరం మొత్తం కూడా గురు భగవానుడు ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రత్యేక గ్రహస్థితిలో ఉన్న వాళ్ళ మటుకే కాదండి, మనందరికీ కూడా మళ్ళీ 12 సంవత్సరాల వరకు కూడా మనం గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి, గురుబలాన్ని భద్రపరచుకోవడానికి, ఇప్పుడు ఆహార నిల్వలు చేసుకుంటే మనకి డబ్బు నిల్వలు చేసుకుంటాం, ఆహార నిల్వలు చేసుకుంటాము, సేవింగ్స్ చేసుకుంటాము. ఇవన్నీ మనం మెటీరియల్గా చేసేది. మనం అకల్ట్గా ఏం చేస్తున్నాము, స్పిరిచువల్గా ఏం చేస్తున్నాము, మనం చేసే ప్రతి మంచి పని కూడా మనకి గురుబలాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎంత ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత మంచి పనులు చేస్తూ ఉంటే కనుక గురుబలం ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు గురుతత్వం కల దేవీ దేవతని పూజించినా పూజించకపోయినా కూడా మానవ సేవ మాధవ సేవ అన్న చందాన మీరు ఉన్నవాళ్ళైతే మీరు ఎప్పుడు గురుబలంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఇంకా దాన్ని చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాన్ని చూడొచ్చు. సో ఇలా మనం అందరం కూడా 12 సంవత్సరాల వరకు గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అన్డౌటెడ్లీ. ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి గురు భగవానుడు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని చూద్దాం. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ మీకు దశమ స్థానాన్ని ఆయన వీక్షిస్తూ ఉన్నాడు, అష్టమ స్థానాన్ని ఆయన వీక్షిస్తూ ఉన్నాడు, అలాగే మీకు షష్ఠ స్థానాన్ని కూడా ఆయన వీక్షిస్తున్నాడు. దశమ స్థానాలను ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. మీరు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి పీరియడ్. కాకపోతే గురు భగవానుడు మీకు పూర్తి అనుకూలుడు కాదు కాబట్టి మీకు తెలియకుండానే గురుస్థానంలో ఉన్న వ్యక్తుల్ని పొరపాటున కూడా దూషించకండి, నిందించకండి. అంటే ఎవరైనా గురుస్థానంలో ఉన్న వ్యక్తులు అంటే ఎవరు? ఉపాధ్యాయునులు, వీళ్ళని మనం లెక్కలో వేసుకోవచ్చు. టీచర్స్, లెక్చరర్స్, వీళ్ళని మనం వీళ్ళు వస్తారు. అలాగే మనకి మంచి చెప్పేవాళ్ళు, మనకి హితవు చెప్పేవాళ్ళు, ధర్మ సూక్ష్మాలు చెప్పేవాళ్ళు, కన్సల్టెంట్స్, ఆస్ట్రాలజర్స్, అలాగే ప్రవచనకర్తలు కావచ్చు, లేదా మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళు, తల్లిదండ్రి ప్రథమ గురువులు వాళ్ళు, ఇలా ఎవరినైనా సరే ఎవరినైనా మీరు గురువుగా భావించాలని పొరపాటున కూడా ఒక్క మాట కూడా నోరు జారి వాళ్ళ ముందు కానీ వాళ్ళ వెనక కానీ ఏది మాట్లాడకండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు అలా మాట్లాడే వ్యక్తులని మటుకు కాదు. ఈ డిసెంబర్ నుంచి రాహు భగవానుడు వస్తే ఇప్పుడు గురు భగవానుడు మీకు వరాన్ని ప్రసాదించాలంటే రాహు భగవానుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీకు తెలియకుండానే మీకు ఈ డిసెంబర్ నుంచి గణేష్ యోగం యాక్టివేట్ అవుతుంది. అందరికీ యాక్టివేట్ అవుతుంది. మీకు అయ్యే యాక్టివేషన్ ఇది వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు బాగుంటుంది, డబ్బు పరంగా బాగుంటుంది. అది చెరచడానికి కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ మీ చేత అలా మాట్లాడేలాగా చేస్తాయి. అలా మీరు మాట్లాడారా మీకున్న యోగము మీరెవరి గురించి అయితే అసలు ఎవరి గురించి, ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తులనే కాదు, ఎవరి గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమీ మాట్లాడకండి. వాళ్ళ వెనక ఎవరితోటి ఏం చెప్పకండి, వాళ్ళ ముందు కూడా ఏం అనకండి.
మీరు ఒకవేళ పొరపాటున అన్నారంటే మీ యోగము మీకు వచ్చే యోగము అన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కర్మ వర్క్ అవుతూ ఉంది ఈ టైంలో. వాక్కు చాలా మీకు ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానం, కుటుంబ స్థానం. వాక్కు చాలా ప్రీషియస్. ఈ టైంలో మీరు ఎంత చక్కగా మాట్లాడితే, ఎంత హుందాగా మాట్లాడితే, ఎంత గంభీరంగా మాట్లాడితే మీకు అంత అవకాశాలు, ఆపర్చునిటీస్ వస్తాయి. ద్వితీయ స్థానము ఆపర్చునిటీస్ని కూడా సూచిస్తుంది. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ వస్తే మన లైఫ్ సెటిల్ అయినట్టే. మీకు వచ్చే 12 సంవత్సరాల వరకు సెటిల్ చేయడానికి గురు భగవానుడు కర్కాటక రాశిలో సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండాలంటే అన్ని రెమెడీస్ మనకి పూజలు అలానే ఉండవు, కొన్ని ప్రాక్టికల్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్ రెమెడీ మీరు ఆచరించండి. వీలైనంత తక్కువ మాట్లాడండి. ఎవరి గురించి మనసులో బాహ్యంగా ఏమి మాట్లాడకండి. ఏదైనా సరే జస్ట్ అలా చూస్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు చాలా మంచి ఫలితాన్ని గురు భగవానుడు ప్రసాదిస్తారు. దీనికి ఇది జరిగితే మీరు ఎవరైనా వచ్చి మీతో ఏదైనా మాట్లాడినా, మీరు గాసిప్స్, రూమర్స్లోకి ఇన్వాల్వ్ అయినా కూడా గురుబలం తగ్గిపోతుంది. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. గురుబలాన్ని మీరు పెంపొందించుకుంటారా వచ్చే 12 సంవత్సరాల వరకు, ఈ సంవత్సరంతో కలుపుకొని, లేదా మీకు తెలియకుండానే చేజార్చుకుంటారు. ఇది మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని కథలు తెలుసు కదండి, మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఒక పూజారి గారు, అది సత్యనారాయణ గారి సినిమా అనుకుంటా, ఆయన రోజు పూజ చేస్తూ ఉన్నారు. ఎందుకు కటాక్షించామని ఒకరోజు భగవంతుడు నిలదీస్తారు. అప్పుడు లక్ష్మీనారాయణలు వస్తారు. నారాయణ అంటాడు అతనికి డబ్బు యోగం లేదంటే, లక్ష్మీ అమ్మ నేను తలుచుకుంటే ఎలాగైనా ఇస్తానని అతని ముందు డబ్బు మూతపడేస్తుంది. అతను ఆ రోజు కళ్ళు తెరుచుకొని వచ్చేవాడు. ఆ రోజు వరకు మటుకు కళ్ళు మూసుకొని నడుస్తాడు. ఆ డబ్బు మూట కనిపించదు. మళ్ళీ అమ్మవారు ఇంకొకసారి కూడా నేను 3 సార్లు అవకాశం ఇస్తానని మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తుంది. అప్పుడు ఒక కొయ్యవాళ్ళ రూపంలో వచ్చి, ఇదిగో ఇక్కడ డబ్బు మూట ఉంది తీసుకోండి, నీకు అంత చీప్గా కనిపిస్తున్నానా, అంత చులకనగా కనిపిస్తున్నానా అంటే, ఇది ఉపనిషత్తుల్లో ఉన్న కథే సినిమాలో చూపించాడు. నువ్వు ఇస్తే తీసుకుంటాను, అది డబ్బు మూట కాదు, నువ్వు నాకు ఎందుకు ఇస్తావు అని ఇలాగ కొంచెం తోలండి. అలా 3 సార్లు 3 అటెంప్ట్స్ అలానే అవుతుంది. అప్పుడు శ్రీహరి చెప్తాడు, వాడికి తీసుకునే యోగం ఉంటే ఎలాగైనా నేనే ఇప్పించేవాడిని, లేదు అని అంటాడు. అని ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, అలాగ వెళ్ళిపోతాయి. మీరు ఎవరితో అయినా మాట్లాడితే, ఎవరి గురించి అయినా మాట్లాడితే తప్పుగా, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్యూరిటీ మెయింటైన్ చేయాలి. మీరు మాట్లాడితే, మీరు ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాళ్ళకి టప్పని వెళ్ళిపోతాయి, సప్పని వెళ్ళిపోతుంది. చూసుకోండి. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే, వాక్ స్థానంలో ద్వితీయ భగవానుడు, ద్వితీయంలో గురు భగవానుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి అసలు ఇవ్వాలా వద్దా అని. ఎందుకంటే మీ మిథున రాశికి ఆయన పూర్తిగా కేంద్రాధిపత్య దోషం ఉంటుంది కాబట్టి అనుకూలుడు కాదు. అందువల్ల మీరు జాగ్రత్తగా, ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచి ఫలితాన్ని మీరు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. అలాగే మీకు ఏదన్నా అంటే ఈ టైం ఒక మంచి టైం అండి. అంతర్బహిర్ శత్రువుల్ని జయించడానికి ఇది ఒక మంచి టైం. ఏదైనా ఎవరైనా మీ గురించి తప్పుగా ఉన్నా కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు డెఫినెట్గా. ఒకవేళ మీకు తెలియకుండా మీరు ఎవరినైనా అపార్థం చేసుకుంటే, తప్పుగా అర్థం చేసుకొని ఉంటే మీరు రియలైజ్ అవుతారు. అలాగే మీరు ఏమన్నా తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటే కనుక, తెలిసైతే చేయండి, తెలియకుండా ఏదైనా చేస్తే ఈ మిస్టేక్ చేయడం వల్ల ఇలా అవుతుందని మీకు ఒక రియలైజేషన్. అంటే కోపం ఉంటే కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశం అంటే షార్ట్ టెంపర్ వల్ల ఎన్ని లూజ్ అయిపోతున్నాను, ఇలాగన్నీ తెలుస్తాయి. రియలైజేషన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకవేళ మీలో కరెక్ట్ చేసుకునేదైతే భగవంతుడు మీకు రియలైజేషన్ ఇస్తారు. అవతల వాళ్ళు మీ పట్ల ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకి రియలైజేషన్ ఇస్తారు. సో ఏదైనా రియలైజేషన్ అనేది కీ పాయింట్ ఈ సంవత్సరం మీ మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. చూశారు కదా, మీ రాశి వాళ్ళకి గురు భగవానుడు ఉచ్చ క్షేత్రంలో ఉంటూ ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నారు. వీటిని అందిపుచ్చుకోవడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. ఎప్పుడైనా మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. అవి వచ్చేవి వస్తూనే ఉంటాయి. కానీ మనం కూడా మన వంతు ప్రయత్నం అవి అందుకోవడానికి చేస్తే కనుక వాటిల్ని మనం ఇంకా ఎక్కువగా విడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి గ్రహస్థితి మనం చూడలేము. ఇప్పుడే మొదలైంది కాబట్టి సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సంవత్సరం పాటు ఉన్న గురు భగవానుడు ఉచ్చ స్థితిని మనం అందరం ఎలా మొత్తంగా తీసుకోవాలి అంటే, ఎలా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఒడిసి పట్టుకోవాలంటే పరిహారం చేయాలి. ఏం పరిహారం చేస్తే కనుక మనము దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామో అది ఇప్పుడు చూద్దాము.
గురువుల ఆరాధన, మెయిన్గా గురువుల ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా ఆశాంతం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ గురు రూపాన్నైనా ఆరాధించండి. అమ్మవారు గురు రూపంలో చూస్తే సరస్వతి అమ్మవారి రూపంలో ఉంటుంది, రాజశ్యాముల అమ్మవారి రూపంలో ఉంటుంది. దక్షిణామూర్తి శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి స్వరూపంలో. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించవచ్చు, రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించవచ్చు. కృష్ణ మందిర జగద్గురు, మనకి కృష్ణుడు కూడా, కృష్ణ పరమాత్మ కూడా జగద్గురువు. సో ఆది గురువు శంకర భగవత్పాదులను ఆరాధిస్తారా, లేదా సాయిబాబాని ఆరాధిస్తారా, మీ ఇష్టం. ఏ దేవీ దేవతలనైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు సమానమైన దేవీ దేవతను, గురు సమానం కాదు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలను ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒక వారం ఏంటంటే, అందుకే మనకి గోచారంలో గ్రహస్థితులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళకి గురుబలం లేదనుకోండి, ఎగ్జాంపుల్కి గురుబలం లేకపోతే కనుక జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే లక్ మనకి కావాలంటే గురుబలం ఉండాలి. ఇది వీళ్ళ అదృష్టవంతులు వీళ్ళకి అన్నీ అలా అయిపోతూ ఉన్నాయంటే గురుబలం ఉంటే అవుతుంది. ఇలా గురుబలం అందరికీ దొరకకపోయినా భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా గోచారంలో వచ్చే ఇలాంటి స్థితిగతుల వల్ల మన జన్మజాతకంలో గురుబలం ఉంటే దాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి, ఒకవేళ జన్మజాతకంలో గురుబలం లేకపోతే దీనిని పెంపొందించుకోవడానికి మరియు దాన్ని తీసుకోవడానికి, గురుబలాన్ని మనం తీసుకోవడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది చాలా సరైన అవకాశం. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి కూడా. అందువల్ల గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతల్ని ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేస్తుంది మనం ఇక్కడ తల మీద చేపెట్టుకొని వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం అనే నామాన్ని ఉచ్చరిస్తూ లేవడము. అంటే ఇక్కడ మనకి గురు పాదకులు ఉంటాయి శిరస్సు మీద, అందుకే మనకి ఇది చాలా పవిత్రమైన స్థానం. ఇక్కడ ఈ స్థానం పవిత్రమైన స్థానం. ఉదయాన్నే లేస్తూనే ఇలాగా వందే గురు పదద్వంద్వం అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉంటామో, అంటే దీని అర్థం ఏంటి, గురువు యొక్క గురువు యొక్క పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ ఉన్నానని చెప్పి ఈ మంత్రం యొక్క అర్థం. ఇలా ఉదయాన్నే అనుకుంటూ లేవడం వల్ల మన జన్మజాతకంలో గురుబలం పెరుగుతుంది. మీరు అదృష్టవంతులయ్యి మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని ఉన్నంతలో అదృష్టవంతంగా మార్చుకోవడానికి చక్కటి సదావకాశాన్ని గోచారంలో బృహస్పతి ప్రసాదిస్తూ ఉన్నారు. గోచారంలో బృహస్పతికి అన్ని ప్లానెట్స్ కూడా చాలా భక్తితో ఆరాధిస్తాము. ఇంకా గురు భగవానుడు అంటే అత్యంత భక్తి శ్రద్ధలు కనుక గురు భగవానుడి పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ మనందరికీ కూడా సన్మంగళాలు మన జీవితంలో కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.